హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అందాల రాక్షసి మూడో భాగాన్ని వినేద్దాం. డాడీ, నాకు తెలియకుండా ఏదో జరిగింది, అదేదో చెప్పండి డాడీ అని సంజన అడుగుతుంది. మురళి గారు కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి తర్వాత కళ్ళు తెరిచి, మీ మామయ్య వచ్చాడు సంజన. జరిగింది మర్చిపోవడానికి మనకి ఎంత కష్టంగా ఉంటుందో తెలిసి కూడా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ రోజు వాడు చేసిన పనికి మళ్ళీ వాడి ముఖం కూడా చూడకూడదనుకున్నా, కానీ ఎందుకు భరిస్తున్నానంటే నా చెల్లికిచ్చిన మాట గురించి అని ఆగిపోయాను. చనిపోతూ తను రాసిన ఉత్తరంలో తన భర్త, కొడుకుని ఏమీ లోటు లేకుండా చూసుకోమని చెప్పి తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అని ఎమోషనల్ అవుతారు. సంజన, డాడీ, మీరు జరిగింది తలుచుకుని బాధపడకండి ప్లీజ్ అంటుంది. అత్తయ్య ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మీరు ముందు పాలు తాగి ఈ టాబ్లెట్లు వేసుకోండి అని చెప్పి మురళి చేతికి టాబ్లెట్లు ఇచ్చి వేసుకున్నాక కాసేపు కబుర్లు చెప్పి మురళి గారు పడుకున్నాక సంజన తన రూమ్కి వెళ్తుంది. మురళి పెళ్లి గురించి అడగడానికి వచ్చాడని చెప్పిన మాటలు పదే పదే మనసును తొలిచేస్తుంటే ఆలోచనలో పడుతుంది. పెళ్లి గురించి అంటే ఇప్పుడు ఆ ఈడియట్కి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడా వాడు? అయినా డాడ్ వార్న్ చేశారని చెప్పారు కదా, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అనుకుని బెడ్పై పడుకొని ఫోన్ ఆన్ చేస్తుంది. వాట్సాప్ నోటిఫికేషన్లో శ్యామ్ నేమ్ చూసి, ఈ శ్యామ్ ఏంటి ఏదో ఫోటో పెట్టినట్లున్నాడు అని ఓపెన్ చేస్తుంది. శ్యామ్ హాయ్ సంజన అని పెట్టి వాళ్ళు తీసుకున్న సెల్ఫీని సంజనాకి పంపిస్తాడు. గుడ్ నైట్ మై డియర్ అని పెడతాడు. ఫోటో చూసి ఆనందంగా చేత్తో టచ్ చేస్తూ ఉన్న సంజనాకి ఆ మెసేజ్ చూసి కోపం వస్తుంది. రిప్లై ఇవ్వాలని టైప్ చేసే లోపే ఫ్రెండ్ అని వస్తుంది. సంజన ఆ మెసేజ్ చూసి వీడికి తెలివితేటలు బాగానే ఉన్నాయి అని నవ్వుకుంటుంది. గుడ్ నైట్ శ్యామ్ అని మెసేజ్ పెట్టి ఫోన్ ఆఫ్ చేసి హాయిగా నిద్రపోవడానికి రెడీ అవుతుంది. సంజన శ్యామ్ గురించి ఆలోచిస్తూ ఇప్పటి వరకు చాలా ఆలోచనతో నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయింది. కానీ శ్యామ్ మెసేజ్తో నా మైండ్ మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇదేం మ్యాజిక్, మాయలోడులా ఉన్నాడే అని నవ్వుకుంటూ నిద్రపోతుంది. శ్యామ్ ఫోన్ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. సంజన తనున్న ఫోటోను చూస్తూ నీతో ఉంటే నాకున్న ప్రెజర్స్ అన్నీ మర్చిపోతున్నాను. లవర్ బాయ్లా మారడానికి ఇంకా ఎంత టైం పడుతుంది సంజన? నీకోసం నేను ఎంత దూరం నుంచి వచ్చానో తెలుసా? అవును, బాబీ ఏం చేస్తున్నారు, ఫోన్ చేసి అడుగుదాం అనుకుని ఫోన్ చేస్తాడు. ముంబైలో. అంజనా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శ్యామ్, ఎంతవరకు వచ్చింది నీ ప్రేమ ప్రయాణం? నువ్వు పంపిన ఫోటో చూస్తేనే తెలుస్తుంది సంజన నీతో కంఫర్ట్గా ఫీల్ అవుతుందని. తను నీలా ఎక్స్ప్రెసివ్ కాదు శ్యామ్, సో నువ్వు చాలా కష్టపడాలి అని నవ్వుతుంది. "హ్మ్, అవును బాబీ, తను అసలు ఈ జనరేషన్ అమ్మాయేనా? ఎప్పుడు చూసినా ఫేస్ సీరియస్గా ఉంటుంది అండ్ అస్సలు ఫ్రీడమ్ కావాలి అనుకోదు. ఎప్పుడూ ఇల్లు, ఆఫీస్ తప్ప వేరే ప్రపంచం లేనట్టు ఉంటుంది. బట్ నాతో ఇప్పుడిప్పుడే కొంత మాట్లాడుతోంది బాబీ. తనకు నేచర్ అంటే చాలా ఇష్టం తెలుసా" అని చెప్తాడు. "ఓ, అవునా" అని నవ్వుతుంది. శ్యామ్‌కి తనేమన్నాడో అర్థమై "సారీ బాబీ, మర్చిపోయా" అని శ్యామ్ కూడా నవ్వుతాడు. "అది సరే శ్యామ్, ఇంతకీ సంజన నార్మల్‌గానే ఉంది కదా" అని అడుగుతుంది. "బాబీ, డోంట్ వరీ, ఐ యామ్ హియర్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ సంజన. ఓకేనా" అని నవ్వుతూ చెప్తాడు. "నీ మీద నమ్మకం ఉంది కాబట్టే తన గురించి నీకు చెప్పాను శ్యామ్. తనకి నీకంటే బెటర్ పర్సన్‌ని నేనివ్వలేను" అంటుంది అంజన. "సో తనని నువ్వే భరించాలి. కోపం చాలా ఎక్కువ సంజనకి. జాగ్రత్తగా ఉండాలి సరేనా" అంటుంది. శ్యామ్ నవ్వుతూ బాబీ, సంజన గురించి మీరు డైలీ ఏదో ఒక సీక్రెట్ రివీల్ చేస్తూనే ఉన్నారు. అన్నీ ఒకేసారి చెప్పేయచ్చు కదా అని అడిగినట్లు ఫేస్ క్యూట్‌గా పెట్టి అడుగుతాడు. అంజన నవ్వుతూ అలా ఎలా చెప్తాను మరిది గారు అని అనవసరమైనప్పుడు ఒక్కొక్కటి చెప్తానులే సరేనా అంటుంది. బాబీ అంతలా చెప్పాక ఇంకేం చేస్తాం, వెయిట్ చేస్తూ ఉండడం తప్ప అని నవ్వుతాడు. "చాలా థ్యాంక్స్ శామ్." సంజన ఫేస్లో ప్రశాంతత కనిపిస్తుంది. అది నీ వల్లే అని అర్థమైంది. కానీ ఆ విషయం తనకింకా తెలియలేదు. తెలిసిన తర్వాత నిన్ను అస్సలు వదులుకోదు. నేను గ్యారెంటీ ఇస్తున్నా సంజన విషయంలో అంటుంది. "థ్యాంక్స్ బాబీ. డాడీ, అన్నయ్య ఎలా ఉన్నారు" అని అడుగుతాడు. "బాగున్నారు శ్యామ్. వినోద్ అయితే నువ్వు ఇంత సడన్గా ఇండియా ఎందుకు వెళ్ళావని అడిగాడు. అంకుల్కి తెలుసు, కానీ మీ అన్నయ్యకి చెప్పలేదు కదా. తర్వాత నేనే చెప్పి ఒప్పించాను. హైదరాబాద్ వెళ్ళావని తెలిసి కొంచెం సీరియస్గా కూడా అయ్యారు, కానీ సంజన గురించి చెప్పిన తర్వాత కూల్ అయ్యారు. చెప్పకుండా వెళ్ళాలని వినోద్ కోపం అంతే. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు తనతో. ఇంటికి రాలేదు. ఏదో మీటింగ్ ఉందని నిన్న ఈవినింగ్ కెనడా వెళ్లారు. టూ 2 to 3 డేస్ పట్టొచ్చు రావడానికి అని చెప్తుంది. ఓకే బాబీ. హనీ ఏం చేస్తుంది? చెర్రీ ఎలా ఉన్నాడు అని అడుగుతారు. హనీ, చెర్రీ, అంజన, వినోద్ పిల్లలు
హ్మ్. ఇప్పటి వరకు మొత్తం ఇల్లంతా తిరిగి ఇప్పుడే పడుకున్నారిద్దరు. అల్లరి బాగా ఎక్కువైపోతుంది వీళ్ళకి అని చెప్తుంది. అల్లరి ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు బాబీ. సరే మార్నింగ్ కాల్ చేస్తాను. అన్నయ్యకి బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సంజన గురించి ఆలోచిస్తూ అలానే నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి సంజన లేచి కాసేపు బాల్కనీలో కూర్చొని ఆకాశంలో తనకు ఎదురుగా ఉన్న సూర్యుని చూస్తూ గుడ్ మార్నింగ్ సన్. ఎవరు ఎలా ఉన్నా ప్రపంచం ఏమైపోయినా నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తావు కదా అని నవ్వుకుంటూ కాసేపు సూర్యుడితో కబుర్లు చెప్పి తర్వాత ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కి రెడీ అయి కిందికెళ్తుంది. టైం 8:15. రాదమ్మా అని పిలుస్తుంది. టిఫిన్ రెడీ అయిందా అని అడుగుతుంది. అమ్మా ఒక్క 5 నిమిషాలు ఉండండి అని చాలా స్లోగా అంటుంది. సంజన వెంటనే లేచి కిచెన్లోకెళ్ళి ఏమైంది రాదమ్మా అని అడుగుతుంది నీరసంగా ఉండడం గమనించి. కొంచెం మొహమాట పడుతూనే అమ్మా అది అది అని అంటుంటే ఫీవర్ వచ్చిందా అని అడుగుతుంది. రాదమ్మ అవునమ్మా కొంచెం ఒంట్లో నలసగా ఉంటే లేవడానికి ఆలస్యమైంది. ఒక్క 5 నిమిషాలు ఉండండి అమ్మా టిఫిన్ రెడీ అయిపోతుంది తెస్తాను అని చెప్తుంది. సంజన రాధమ్మని హాల్లోకి తీసుకునొచ్చి వద్దు రాధమ్మ ఇంత జ్వరం పెట్టుకుని ఎలా చేస్తావు ఉండు అని చెప్పి ఫీవర్కి టాబ్లెట్ ఇచ్చి ఇది వేసుకో కాసేపటికి తగ్గిపోతుంది. తగ్గకపోతే డాక్టర్ అంకుల్కి ఫోన్ చేస్తాను సరేనా. రాధమ్మ కళ్ళనీళ్ళు తుడుచుకొని అమ్మ నిన్ను చూస్తుంటే అను తల్లే గుర్తుకొచ్చింది. తను కూడా ఇలాగే చేసేది. ఒకే రక్తం కదా అమ్మా ఇద్దరూ ఒకటే అని సంతోషంతో చెప్తుంది. సంజన ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేయి రాదమ్మా అది గతం. ప్రస్తుతం ఆ గతంలో పని లేదు అని చెప్పి సరే నేను డాడీకి చెప్పి ఆఫీస్కి వెళ్తాను. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేస్తానులే నువ్వు కంగారు పడకు అని చెప్పి మురళి దగ్గరికి వెళ్తుంది. సంజన మురళి గారి గదిలోకి వెళ్ళి చూసేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటారు. డాడీ ఆఫీస్కి వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి. మామయ్య గారిని ఇంటికి వస్తే నాకు కాల్ చేయండి నేను చూసుకుంటాను. టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకొని మర్చిపోకుండా. రాధమ్మకి హెల్త్ బాగాలేదు. ఈరోజు లంచ్ హోటల్ నుంచి వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని మురళి చేతిని పట్టుకొని చెప్తుంది. మురళి గారి కళలో సంతోషం కన్నీరు రూపంలో బయటకు వస్తుంటే డాడీ అని సంజన మురళి గారిని హగ్ చేసుకుంటుంది. సంజన తల నిమురుతూ సంజు నిన్ను చూస్తుంటే మీ అమ్మే గుర్తుకొస్తుందిరా. మీ అమ్మ కూడా ఇలాగే చెప్పేది నాకు అని కొంచెం నవ్వుతారు. సంజన మురళి కన్నీళ్లను తుడిచి డాడీ ప్లీజ్ మామ్ ఎప్పుడూ మనతోనే ఉంటుంది అని నవ్వుతుంది. మురళి కూడా తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుని సరేరా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలన్నావు కదా వెళ్ళు సంజు నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి సంజుని ఆఫీస్కి పంపిస్తారు. సంజన కూడా ఆఫీస్కి వెళ్ళంగానే వర్క్లో పడుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా మర్చిపోయి వర్క్లో బిజీగా ఉంటుంది. అసలే కొత్త ప్రాజెక్ట్ దాని కన్స్ట్రక్షన్ గురించి అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని తనే అన్నీ చెక్ చేస్తుంది. శ్యామ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చి కార్ డోర్ తీసి మళ్ళీ డోర్ క్లోజ్ చేసి పక్కనున్న బైక్ స్టార్ట్ చేస్తాడు. శ్యామ్కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడు కారులోనే వెళ్తాడు. సో ఇప్పుడు బైక్ పై వెళ్ళే అవకాశం వచ్చింది. ఆఫీస్కి బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తాడు. ట్రాఫిక్ రూల్స్ని క్రాస్ చేయడు. అంత స్పీడ్లో కూడా ఆఫీస్కి వెళ్ళి బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి తను వర్క్ చేయాల్సిన ప్లేస్లో కూర్చుంటాడు. అప్పటికే సుందర్ మిగిలిన స్టాఫ్ అంతా రావడంతో శ్యామ్ సైలెంట్గా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటాడు. సుందర్తో లావణ్య శరణ్య మాట్లాడుతూ ఉంటారు. శ్యామ్ రావడంతో ముగ్గురు హాయ్ శ్యామ్ అని విష్ చేస్తారు. ముగ్గురు హాయ్ అంటాడు శ్యామ్ అని చెప్పి మేనేజర్ రూమ్కి వెళ్తాడు. మేనేజర్ వర్క్ గురించి అడిగి వస్తాడు. ఇంకా ఆఫీస్ స్టార్ట్ అవ్వడానికి 15 నిమిషాలు టైం ఉండడంతో అందరూ బిజీగా కబుర్లు చెప్పుకుంటున్నారు. శ్యామ్ మాత్రం సైలెంట్గా కూర్చొని ఉంటాడు. సుందర్ వచ్చి హే శ్యామ్ అందరూ మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి ఇలా ఒక్కడివే కూర్చున్నావు పద అని తనతో లాక్కెళ్ళి లావణ్య శరణ్యాల దగ్గరకు వెళ్తాడు. శ్యామ్ నువ్వు ఈ రోజు నుండి మా బ్యాచే అంటే మా ఫ్రెండ్వే అని చెప్పి వీళ్ళు లావణ్య శరణ్య కొలీగ్స్ అండ్ మై బెస్టీస్ అని చెప్పి లావణ్యని చూస్తాడు. ఇద్దరు కళ్ళతోనే మాట్లాడేందుకుంటారు ఒక 5 నిమిషాలు. శరణ్యతో మాట్లాడుతూ ఉన్న శ్యామ్ వాళ్ళని చూసి నవ్వుకుంటాడు. శ్యామ్కి మ్యాటర్ అర్థమవుతుంది. సుందర్ మీరు ఈ ఆఫీస్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అని అడుగుతాడు. 4 ఇయర్స్ నుంచి శ్యామ్ అని ముగ్గురు ఒకేసారి చెప్తారు. వెంటనే శ్యామ్ ఏంటి సుందర్ నువ్వు లావణ్య లవ్లో ఉన్నారా అని చాలా క్యాజువల్గా అడిగేస్తాడు. సుందర్ లావణ్య ఒకరినొకరు చూసుకుని ఇబ్బంది పడుతూ చూస్తారు శ్యామ్ని. శ్యామ్ అది గమనించి హే ఫ్రెండ్స్ అన్నారుగా అందుకే క్యాజువల్గానే సార్ సారీ బట్ యూ బోత్ ఆర్ లుకింగ్ సో క్యూట్ అని నవ్వుతాడు. శరణ్య అయితే నోరు కప్పలా తెరుచుకుని శ్యామ్ని చూస్తుంది. ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు నోరు ముయ్ ఈగలు దూరిపోతాయి లేకపోతే అని నవ్వుతాడు. శరణ్య మౌత్ క్లోజ్ చేసి
మూతి తిప్పుకుంటుంది. అది చూసిన శ్యామ్, సుందర్, లావణ్య నవ్వుకుంటారు. శ్యామ్, నీకు వాళ్ళు లవ్‌లో ఉన్నారని ఎలా తెలిసింది? అది కూడా 5 నిమిషాల్లో అని ఆశ్చర్యంగా అడుగుతుంది. శ్యామ్ నవ్వుతూ, అది సీక్రెట్ శరణ్య. టైం వచ్చినప్పుడు చెప్తానులే అని చెప్పి అందరూ వర్క్ స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు వర్క్‌లో బిజీగా ఉన్న సంజన వర్క్ కంప్లీట్ చేసుకుని టేబుల్‌పై ఉన్న ఫైల్ తీసుకుంటూ స్టాఫ్ ఏం చేస్తున్నారా అని సీసీ కెమెరాని ఆన్ చేసి చూస్తుంది. అందరూ వర్క్‌లో సిన్సియర్‌గా చేస్తున్నారు. ఫైన్, అందరూ వర్క్ చేస్తున్నారు అనుకుని శ్యామ్ ఉండడం చూసి తను కూడా వర్క్ బిజీగా ఉండడంతో ఆఫ్ చేసి మళ్ళీ తను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ షెడ్యూల్ చూసుకుంటుంది. సంజన క్యాబిన్‌లో ఉన్న ఫ్లోర్‌లోనే శ్యామ్ వాళ్ళు వర్క్ చేసేది. మీటింగ్ హాల్ కూడా అక్కడే ఉంది. సో, సంజనకి మార్నింగ్ ఒక మీటింగ్ ఉండడంతో తన క్యాబిన్ నుంచి బయటకొస్తూ శ్యామ్ వైపు చూసింది. అప్పుడే శరణ్య శ్యామ్‌తో నవ్వుతూ మాట్లాడడం చూసి సంజనకి కోపం వచ్చింది. అక్కడే నిలబడి ఇద్దరిని చూస్తూ ఉంది. వర్క్ చేస్తూనే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి శరణ్య ముందు శ్యామ్‌తో మాట్లాడుతూ ఉంది. శ్యామ్‌కి నచ్చకపోయినా ఫ్రెండ్ అన్నాడు కాబట్టి అలా మాట్లాడతాడు. తను ఎవరో చూస్తున్నట్టు అనిపించి సడన్‌గా వెనక్కి తిరిగి చూస్తాడు. సంజన కోపంగా శ్యామ్‌నే చూస్తూ ఉంటుంది. శ్యామ్ లేచి వెళ్లి మాట్లాడదాం అనుకునేసరికి సంజన ఫాస్ట్‌గా రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. శ్యామ్ వెనకే వెళ్లి మాట్లాడదాం అనుకునేసరికి సంజన మీటింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇక శ్యామ్ సైలెంట్‌గా వెళ్లి కూర్చుంటాడు. శరణ్య, ఏమైంది శ్యామ్? పిలుస్తుంటే అలా వెళ్ళిపోయావు అని అడిగింది. శ్యామ్ సంజన చూసిన చూపు పదే పదే గుర్తుకొచ్చి ఒక్కసారిగా శరణ్యపై సీరియస్ అవుతాడు. ఏంటి శరణ్య నీ ప్రాబ్లం? ప్రశాంతంగా వర్క్ కూడా చేసుకునివ్వా అని గట్టిగా అరుస్తాడు. అందరూ వాళ్ళనే చూడడంతో సారీ చెప్పి వర్క్లో పడతాడు. శరణ్య సైలెంట్ అయినా కూడా తను కూడా వర్క్ చేసుకుంటుంది. కానీ తన కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా అలా అరిచేసరికి శరణ్య చాలా బాధపడుతుంది. శ్యామ్కి కూడా శరణ్య ఫేస్ చూసి ఫీల్ అవుతాడు. అనవసరంగా నీ మీద అరిచేశాను, సారీ శరణ్య అని చెప్తాడు నెమ్మదిగా తన వైపు చూసి. ఇట్స్ ఓకే శ్యామ్, నేనే నేను ఇబ్బంది పెట్టాను, సారీ అని చెప్పి వర్క్ చేసుకుంటుంది. సంజన మీటింగ్ అయ్యే వరకు చాలా సీరియస్గా ఉంటుంది. కంప్లీట్ అవ్వగానే తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. శ్యామ్ తను వెళ్ళడం చూసి ఇప్పుడు సంజనతో మాట్లాడాలి ఎలా అనుకుంటూ ఉండగా ప్యూన్ వచ్చి శ్యామ్ని సంజన మేడం పిలుస్తున్నారని చెప్తాడు. శ్యామ్ వెంటనే లేచి సంజన క్యాబిన్కి వెళ్తాడు. మే కమిన్ మ్యామ్ అని అడుగుతాడు డోర్ దగ్గర నిలబడి. సంజన చేతితో లోపలికి రమ్మని సైగ చేసింది. శ్యామ్ లోపలికొచ్చి మ్యామ్ పిలిచారట అని అడుగుతాడు. ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది నాకు, కాసేపు నీతో ఆడుకుందామని పిలిచాను అంటుంది తల పైకెత్తుకున్నాని. శ్యామ్ కొంచెం షాక్ అవుతూ సంజన నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని చిన్నగా నవ్వుతూ అడుగుతాడు. నవ్ ఐ ఆమ్ నాట్ యువర్ ఫ్రెండ్ మిస్టర్ శ్యామ్, కాల్ మీ మ్యామ్ ఇన్ ఆఫీస్ అని చెప్పి తల పైకెత్తుతుంది. శ్యామ్ లోపల నవ్వుకుంటూ సారీ మ్యామ్, మీరు నిజంగా అందుకే పిలిచారా అని అడుగుతాడు. సంజన కోపంగా చూస్తూ పెండింగ్ ఫైల్స్ అన్ని శ్యామ్కి ఇచ్చి ఈరోజు ఈ ఫైల్స్ అన్ని చెక్ చేసి నాకు సబ్మిట్ చేయి, ఎంత లేట్ అయినా ఈరోజు వర్క్ కంప్లీట్ చేయాలి నువ్వు అని చెప్పి యూ మే గో నవ్ అని చెప్పి మళ్ళీ వర్క్లో బిజీ అయిపోతుంది. శ్యామ్ ఆ ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. పక్కనే ఉన్న సుందర్ చూసి ఏంటి శ్యామ్ అన్ని ఫైల్స్ ఏంటి అని అడుగుతాడు. ఈరోజు నా వర్క్ ఇదే సుందర్, మ్యామ్ ఇచ్చారు ఈ ఫైల్స్ చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే సిస్టంలో సేవ్ చేయమని అని చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తాడు. అయ్యో సంజన, మా శ్యామ్కి ఈ వర్క్ కంప్లీట్ చేయడం పెద్ద పని కాదు కానీ ఎందుకు లేటుగా చేస్తాడో తెలుసా? సంజన సాటిస్ఫాక్షన్ కోసమే. మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ వారి క్యారియర్ తీసుకుని వెళ్ళి లంచ్ చేస్తుంటారు. శ్యామ్ క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేసి వస్తాడు. కాసేపు సుందర్తో మాట్లాడి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. సంజన మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడంతో లంచ్ టైంలో ప్యూన్తో చెప్పి క్యాంటీన్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటుంది. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ మీటింగ్కి రెడీ అవుతుంది. ఈసారి మీటింగ్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ డీలర్స్తో. మీటింగ్ ఇంపార్టెంట్ అవడంతో అందరితో న్యూ మోడల్ డ్రెస్సెస్ అండ్ శారీస్ గురించి డీలర్స్తో మాట్లాడి అందరూ ఓకే అన్న తర్వాత మీటింగ్ కంప్లీట్ చేసి అందరినీ పంపించేస్తుంది. అందరూ వెళ్ళిపోయాక సంజన అక్కడే చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటుంది. నైట్ శ్యామ్తో చేసిన అల్లరి, ఇద్దరు కలిసి తీసుకున్న సెల్ఫీ, చాటింగ్ అంతా గుర్తుకొస్తుంది. శ్యామ్ నవ్వుతున్న ముఖం సంజన కళ్ళ ముందు మెదిలింది. వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. ఇదేంటి, శ్యామ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? తను నా ఎంప్లాయ్ మాత్రమే, ఇంకేం కాడు నాకు అని 1కి 10 సార్లు అనుకుంటుంది. కానీ అంతరాత్మ సంజనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఏంటి సంజన, శ్యామ్ గురించి ఆలోచిస్తున్నావా అని నవ్వుతూ అడుగుతుంది. హే, ఎవరే నువ్వు అని అప్పటికే శ్యామ్ ఆలోచనలో ఉన్న సంజనకి అంతరాత్మ కనిపించడంతో కంగారుగా అడుగుతుంది. అంతరాత్మ నవ్వుతూ నీ అంతరాత్మని, నువ్వు నా దగ్గర ఏ విషయమూ దాచలేవు, ఎందుకంటే నీ మనసు నేనే, దానిలో ఏముందో నాకు మాత్రమే తెలుసు.
నువ్వు ఇప్పటి వరకు ఏ అబ్బాయిని నీ దగ్గరికి రానివ్వకుండా ఉన్నావు. ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేసిందే లేదు. కానీ ఒక్కరోజు పరిచయంలోని శ్యామ్ నీ ఫ్రెండ్ అంటే యాక్సెప్ట్ చేసావు. తనతో నీ ఫేవరెట్ ప్లేస్‌కి కూడా తీసుకెళ్ళావు. ఎందుకు సంజన? తనతో నైట్ చాటింగ్ కూడా చేసావు. పైగా ఈరోజు ఎవరో అమ్మాయితో శ్యామ్ నవ్వుతూ మాట్లాడితే నువ్వెందుకంత ఫీల్ అయ్యావు? ఇదంతా తనతో ఫ్రెండ్‌షిప్ వల్ల మాత్రమే అంటావా? లేదా నీ మనసు ఇంకేమైనా కోరుకుంటుందా? నీకు చాలా టైం ఉంది ఇంకా. బాగా ఆలోచించుకో. బాయ్ అని చెప్పి అంతరాత్మ మాయమైపోయింది. సంజన ఒక్కసారిగా చుట్టూ చూస్తూ ఏంటిది? నిజంగా నేను ఏమనుకుంటున్నాను? నా మనసులో వేరే ఏముంది? శ్యామ్ నాకు ఫ్రెండ్. అంత మాత్రాన ఒక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడడం నాకెందుకంత పెయిన్ అనిపించింది? దేవుడా! నాకెప్పుడు ఇలా అవ్వలేదు. అసలేంటిదంతా అనుకుని టైం చూసింది. టైం 5:30 అయితుంది. అప్పటికే స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. ఓ గాడ్! ఏంటి ఇంత టైం వరకు ఇక్కడే ఉండిపోయాను అనుకుంటూ సంజన బయటకొచ్చి చూసేసరికి శ్యామ్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఒక క్షణం శ్యామ్‌ని అలా చూడగానే మనసు బాధగా అనిపించింది. ఇదంతా నా వల్లే కదా అనుకుని శ్యామ్ దగ్గరికెళ్ళింది. శ్యామ్ సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్నాడు. సంజన ప్రెజెన్స్ తనకు తెలిసినా తల పక్కకు తిప్పకుండా వర్క్ చేస్తూనే ఉంటాడు. సంజన వెంటనే శ్యామ్ చేతిలో ఫైల్ తీసుకుని క్లోజ్ చేస్తుంది. శ్యామ్ వెనక్కి తిరిగి చూస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.